సాధారణంగా ఇలాంటి సీన్లు మనం వెండి తెరపైనే చూస్తుంటాం. ప్రాణాలకు తెగించి ఒక మహిళా ఆఫీసర్ ఒంటరిగా అరాచక శక్తుల అడ్డాలోకి వెళ్ళడం అంటే అది కేవలం సినిమాటిక్ హీరోయిజం అనుకుంటాం. కానీ కల్పిత కథలను మించిన తెగువతో వెన్నులో వణుకు పుట్టించే ఉత్కంఠతతో దిల్సుఖ్ నగర్ బేస్డ్ గా జరిగిన ఒక రియల్ లైఫ్ థ్రిల్లర్ ఇది. నడి రోడ్డు పైన ఒంటరి మహిళ కనిపిస్తే చాలు వేటాడే ఆకతాయిలు అంతు చూసేందుకు స్వయంగా ఆ మహిళా అధికారిని వేసిన మఫ్టీ ప్లాన్ ఇప్పుడు నగరాన్ని షేక్ చేస్తుంది. అసలు ఆ అర్ధరాత్రి ఏం జరిగింది? 40 మంది పోఖ్రీల మధ్య ఆ పోలీస్ ఆఫీసర్ ఒంటరిగా ఏం చేశారు? ఆ గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ స్టోరీ మీకోసం. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు. నగరం నిద్రపోతున్న ఆ ప్రాంతం మాత్రం అరాచకాలకు అడ్డాగా మారింది. అది హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ బస్టాండ్. గంజాయి బ్యాచ్లు మద్యం మత్తెలో తూగే పోకిరీల మధ్య ఒక మహిళ ఒంటరిగా నిల్చుంది. చూస్తుంటే మిడిల్ క్లాస్ ఉమెన్లా బస్సు కోసం ఎదురు చూస్తున్న పాసింజర్లా కనిపించింది. ఆమెను ఒంటరిగా చూసిన సుమారు 40 మంది పోకిరీలు చుట్టుముట్టారు. అందులో ఎక్కువ మంది గంజాయి మద్యం మత్తులో ఉన్న విద్యార్థులే. అసభ్యకరమైన ప్రశ్నలు, వికృతమైన వేధింపులు, పరాకాష్ఠకు చేరిన ప్రవర్తన. ఆమె స్థానంలో వేరే మహిళ ఉంటే భయంతో వణికిపోయేది. కానీ ఆమె మాత్రం ధైర్యంగా అక్కడే ఉంది. తనను వేధిస్తున్న ప్రతి ఒక్కరి ముఖాన్ని, వారి కళ్ళల్లోని మత్తును, వారి కదలికలను నిశితంగా గమనిస్తోంది. గంటలు గడుస్తున్నాయి. అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు, అంటే ఏకంగా 3 గంటల పాటు ఆ నరకం కొనసాగుతూనే ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 3 గంటల పాటు ఒక్క పెట్రోలింగ్ వాహనం కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు. రక్షణ కల్పించాల్సిన కాకీలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఆమెకు లైవ్లో అర్థమైంది. చివరకు 3:30 గంటలకు అటుగా ఒక బీట్ కానిస్టేబుల్ వచ్చాడు. అప్పుడు మొదలైంది అసలు సినిమా. అప్పటి వరకు వేధింపులను భరించిన ఆ మహిళ ఒక్కసారిగా తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. ఆమె మరెవరే కాదు, ఆ రోజే బాధ్యతలను చేపట్టిన నూతన పోలీస్ కమిషనర్ సుమతి. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, కనీసం గన్మ్యాన్లను కూడా వెంట తీసుకురాకుండా ఆమె చేపట్టిన ఈ మఫ్టీ ఆపరేషన్ ఆ పోకిరీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. తనను వేధించిన ఆ 40 మందిని గుర్తించి కటకటాల వెనక్కి నెట్టడమే కాదు, నిద్రపోతున్న పోలీస్ వ్యవస్థను కూడా షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. సో నేరస్తులకు, బాధ్యత మర్చిన పోలీసులకు సిపి సుమతి పంపిన గట్టి హెచ్చరిక ఇది. తప్పు చేస్తే ఎవడైనా కాకి పంజా తప్పదని నిరూపించిన అసలైన రియల్ లైఫ్ థ్రిల్లర్ ఇది. మరి దీని మీద మీరేమంటారు? మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేసేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ అవర్ ఛానల్.